హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడంతో పాటు తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 3 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2 యూనివర్సిటీలకు పేరు మార్పులతో పాటు ఖరీఫ్ ధాన్యంలో కొనుగోలుకు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలి అని నిర్ణయించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎస్ఎల్బీసీ పనులు త్వరగా పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను కూల్చుతున్న హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించాలని రేవంత్ రెడ్డి మంత్రివర్గం నిర్ణయించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిరక్షణకు అధికారాలన్నీ హైడ్రాకే అప్పగించింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్పై 169 మంది అధికారులను 940 మంది పొరుగు సేవల సిబ్బందిని హైడ్రాలో నియమించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇతర శాఖల మాదిరిగా దీనికి అధికారాల్లో పూర్తి స్వేచ్ఛను కల్పించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 అర్బన్ స్థానిక సంస్థలతో పాటు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో చేర్చిన 51 పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయి. హైదరాబాద్ కోటిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ సంస్థకు మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ పార్క్ కోసం 72 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పారిశ్రామిక పార్కుకు 58 ఎకరాలను కేబినెట్ కేటాయించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్కు 34 మంది సిబ్బంది నియామకానికి మంత్రివర్గం అనుమతించింది. కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో 3000కు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోస్గిలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, హకీంపేటలో జూనియర్ కాలేజ్ మంజూరు చేశారు. రీజనల్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు 12 మంది ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. ప్రస్తుత ఖరీఫ్లో పండే సన్నధాన్యం కొనుగోలుకు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 20 ఏళ్లుగా నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయం ప్రకారం 4637 కోట్ల రూపాయల మంజూరుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో సంతోషకరమైన వార్త అంటూ మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. దీంతో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అన్నారు.